మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో రక్షణ అంటే సాధారణమైపోయింది. ఎవరైనా సరే నువ్వు రక్షించబడ్డావా లేకపోతే రక్షణ పొందుకున్నావా అంటే అవునండి ఎప్పుడో పొందుకున్నాను, లేకపోతే రక్షణ తీసుకున్నానండి అన్న ఒక సాధారణంగా అయిపోయింది. ఈ రోజుల్లో రక్షణ అంటే చాలామందికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది. ఏంటి రక్షణ అంటే చాలామంది యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకుంటే చాలు ఇక మనం రక్షించబడినట్టే అనుకొని ఇక ముందుకు సాగిపోతూ ఉంటారు. మందిరానికి వెళ్తే సరిపోతుంది, ఏదో మూకుముడిగా ప్రార్థన చేస్తే సరిపోతుంది, కూటాలకు హాజరైతే సరిపోతుంది, ఇంక ఇదే కదా అనుకొని ఇదే రక్షణ అనుకొని పొరపాటు పడుతూ ఉంటారు. రక్షణ అంటే ఎందుకు ఇలాంటి అభిప్రాయం వచ్చిందంటే ఏదో రక్షణ అంటే మనకు ఒక గొడుగు ఎలా అయితే వర్షం నుంచి రక్షణో ఆ విధంగా ఇది కూడా మన ఆత్మీయ జీవితానికి రక్షణ అన్నట్లుగా అనుకుంటారు. కానీ నిజానికి రక్షణ అంటే ఎవరైతే మునిగిపోతున్నప్పుడు ఎంత అయితే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారో ఆ టైంలో ఎవరైతే చేయి పట్టుకొని పైకి లాగుతారో ఎంత ఉపశమనం కలుగుతుంది కదా, ఎంత రక్షణ కలుగుతుంది. అదేవిధంగా ఎక్కడి నుంచైనా సరే పైనుంచి పడేటప్పుడు ఎవరైనా పట్టుకుంటే ఎంత ఆదరణ, ఎంత భయం లేకుండా ఉంటుంది. అలాంటిదండి రక్షణ కూడా. అంటే ఈ లోకంలో పాపము మానవుణ్ణి లాగేసుకుంటుంది, మింగేసుకుంటుంది, పడదేస్తుంది అగ్నిగుండంలో. అలాంటి వ్యక్తుల్ని పట్టుకోవడము, లాగడము, లేకపోతే రక్షించడమే నిజమైన రక్షణ. దీనికోసమే యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితము శిలువ మీద రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి తండ్రి కుడి చేతి వైపున కూర్చొని ఉండి ఈరోజు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేనికోసం తెలుసా? ఆయన రక్తం చేత సిద్ధపరిచిన రక్షణను పొందుకుంటున్నారా లేదా అని. ఏ విధంగా పొందుకోవాలి అంటే విశ్వసించడం ద్వారా. మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు మనము రక్షించబడతాము అని పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. ఎవరైతే యేసయ్యనందు విశ్వాసం ఉంచుతాడో, ఎలాంటి విశ్వాసము? నా కోసం, నా పాపాల కోసము ఆయన మరణించాడు, ఈ పాపపు ఊబిలో నుంచి నన్ను లేవనెత్తేవాడు ఆయనే అని ఎవరైతే అంగీకరిస్తారో అలాంటి వారిని రక్షించడానికి ఆయన నమ్మకస్తుడుగా ఉంటున్నాడు. అది నమ్మినప్పుడు ప్రతి ఒక్కరు రక్షించబడతారు. అలా నమ్మి విశ్వసించి ముందుకు సాగిపోవడమే నిజమైన రక్షణ. నిజానికి రక్షించబడ్డావా? రక్షణ పొందుకున్నానని చెప్పేసి భ్రమలో ఉంటున్నావా? రక్షించబడకపోతే ఈరోజే మంచి రోజు. రక్షణ పొందుకొని విశ్వాసం చేత ఈ యొక్క విశ్వాసపు యాత్రలో మనం ముందుకు సాగిపోదాం. ఇటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.